నా పేరు మాయ. నేను డిగ్రీ చదువుతున్నాను. మాది ఒక ఇండిపెండెంట్ హౌస్. గ్రౌండ్ ఫ్లోర్ లో మేము ఫస్ట్ ఫ్లోర్ లో ఫ్యామిలీకి, ఇంకా సెకండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ బ్యాచులర్స్ కి రెంట్ కి ఇచ్చాము. బ్యాచులర్స్ గా ఉండే రూమ్లు ఇద్దరు అబ్బాయిలు ఉండేవారు. ఒకరు పేరు రాజు, మరొకరి పేరు కళ్యాణ్. రాజు సాఫ్ట్వేర్ చేసేవారు. కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసేవాడు. నాకు మొదటి నుంచి రాజు అంటే చాలా గౌరవం, ఇంకా ఇష్టం. ఎందుకంటే రాజు అందరిలాగా కాదు. అతను చాలా డీసెంట్ గా, సింపుల్ గా ఉండేవారు. అదే కళ్యాణ్ చాలా చిలిపిగా, తుంటరి పనులు చేస్తూ అందరినీ విసిగించేవాడు. నేను ప్రతిరోజు బట్టలు ఆరవేసేందుకు మేడపైకి వెళ్లే దాన్ని. అప్పటికీ రాజు ఆఫీస్కి వెళ్లిపోయేవారు. కానీ ఆరిన బట్టలు తీయడానికి వెళ్ళినప్పుడు అతను రూమ్ లోనే ఉండేవారు. అలా ఒకరినొకరు చూసుకుంటూ పరిచయం చేసుకున్నాం. అలా మా పరిచయం కాస్త ప్రేమగా మారింది. మేమిద్దరం ఇలా కలిసి మాట్లాడుకోవడం చూసి కళ్యాణ్ కి చాలా అసూయ కలిగింది. ఎప్పుడూ మా ఇద్దరి మధ్యలో పానకంలో పుడకలా వచ్చి వాలిపోయేవాడు. నాకు కళ్యాణ్ అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే అతని స్వభావం, ఇంకా అతని చూపులు ఏదోలా ఉండేవి. కాని కళ్యాణ్ కి నాపై కోరికలు ఎక్కువ అని తెలిసేది. ఒక రోజు నేను రాజు కొరకు ఒక లెటర్ రాసి, ఈ రోజు మన బిల్డింగ్ లో అందరూ టూర్ కి వెళ్తున్నారు. మా అమ్మానాన్న ఇంకా ఫస్ట్ ఫ్లోర్ ఆంటీ, అంకుల్ వాళ్ళ ఫ్యామిలీలో పాటు అందరూ వెళ్తున్నారు. సాయంత్రం మీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను అని లెటర్ రాసి రూమ్ లో పెట్టి వచ్చాను. నేను రాజు కోసం అందంగా రెడీ అయి జడనిండా మల్లెపూలు పెట్టుకుని నా గదిలో కూర్చున్నాను. అంతలో ఒక బైక్ వచ్చి ఇంటి ముందు ఆగింది. నేను ఆత్రంగా వెళ్లి చూసేసరికి రాజు వచ్చారు. అతను చూసి తలుపు దగ్గర వేసి అక్కడే నిలబడి ఉన్నాను. అతను పైకి వెళ్లి నేను రాసిన పెట్టిన లెటర్ చదివి నా దగ్గర వస్తారని వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉన్నాను. తలుపు గడియ పెట్టకుండానే నేను నా రూమ్ లో వెళ్లి బెడ్ పై పడుకుని అలా ఎదురు చూస్తూ నాకు నిద్ర పట్టేసింది. ఒక మధ్య రాత్రి నాకు మెలకువ వచ్చేసరికి ఆ పక్కన ఎవరు ఉన్నట్టు అనిపించింది. నాపై చేయి వేసి నన్ను కౌగిలిలో హత్తుకుని ఉన్నారు. నేను రాజు వచ్చారు అన్న సంతోషంతో చేస్తున్న చిలిపి పనులు సహకరిస్తూ అలానే ఉండిపోయాను. కాసేపటికి గదిలో లైట్ ఆర్పేశారు. నేను కూడా సరే అన్నట్లు తనకి అనుకూలంగా ప్రోత్సహిస్తున్నాను. అలా ఒకరి ఒకరం ఏకమయ్యాం. అప్పుడు నేను రాజుతో, నేను నీతో ఎప్పటినుండో ఇలా కలవాలి అనుకుంటున్నాను అని చెప్పాను. అంతలో నాకు కూడా నీతో ఇలా కలవాలి అని ఎప్పటినుంచో ఉందని. ఆ గొంతు వినగానే ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. బెడ్ పై నుంచి లేచి వెళ్లి లైట్ వేశాను. బెడ్ పై ఉన్న కళ్యాణ్ ని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. కళ్యాణ్, నువ్వేంటి ఇక్కడ? నా గదిలో ఏం చేస్తున్నావ్ అని అడిగేసరికి, ఏంటి అలా అడుగుతున్నావ్? నీకు తెలియదా? నువ్వే కదా నా కొరకు ఎదురు చూస్తూ ఉంటానని ఉత్తరం రాసి రూమ్ లో పెట్టావు అని అన్నాడు. దానికి నేను, అది నీ కొరకు రాయలేదు, నేను రాజు కొరకు ఆ లెటర్ రాశాను. అయినా నువ్వు ఆ లెటర్ ఎందుకు చదివావు? సరే, నీతో మాటలేంటి, బయటికి వెళ్ళు అని కళ్యాణ్ కి చెప్పాను. మాయ, ఇంతవరకు వచ్చాం, ఇంకా భయం దేనికి? ఎవ్వరూ ఇక్కడ లేరులే మనల్ని చూడ్డానికి. అయినా నువ్వు నాతో ఇలా ఉన్నావని నేను ఎవరితోనో చెప్పనులే అని చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. నేను వదిలించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాను. అయినా కళ్యాణ్ నన్ను తన కౌగిట్లో గట్టిగా హత్తుకున్నాడు. నేను ఎంతగానో బ్రతిమిలాడను, కళ్యాణ్, నేను రాజుగారిని ప్రేమిస్తున్నాను. నువ్వు నాతో ఇలా చేయడం సరికాదు, ప్లీజ్ నన్ను వదిలేయ్ అంటూ ఎంతగానో గించుకున్న కళ్యాణ్ నన్ను వదలకుండా తన పని తాను మొదలు పెట్టాడు. నేను ఎంతగానో ఆరుస్తున్నాను, ఎవరు లేరు. అలా కళ్యాణ్ తన కోరికలను నాతో తీర్చుకున్నాడు.